ఎవరో ఏదో అనుకుంటారు, సమాజం నవ్వుతుంది, మనుషులు ఫీల్ అవుతారు, వాళ్ళు అలా అనుకుంటారని సిగ్గు, బిడియాలు, మెలికలు తిరగటాలు, ఎత్తులకి బోటాలు. ఏం బోటాలు? పెద్దగా చెప్పండి. ఎత్తులకి బోటాలు. నేను అది సాధించలేకపోయాను, ఇది అందుకోలేకపోయాను, పిండాకుడు మొదలైన దరిద్రాలు ఏముండవు. అందిందా దేవునికి స్తోత్రం, అందలేదా వేరే ప్లాన్ ఏదో ఉంది, అందును బట్టి దేవునికి స్తోత్రం. అనుకున్నది జరిగిందా, దేవునికి స్తోత్రం. జరగలేదా, ఇంకా బెస్ట్ ఏదో ఉంది నా పట్ల. వాడు చూడు నేను ఎందుకు కొన్నాడో చూడు, వీడి కారు కొన్నాడు, వాడు అది పొందాడు, వీడు ఇది పొందాడు, నీ బ్రతికేందిరా, నీ కర్మ ఏందిరా? అదేమంటే దేవుడు 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 అంటావు. అరే భక్తి ఉండాలిరా, దేవుడు ఓకే కాదంటలేదురా. పెద్దస్తమానం అదే పాట అయితే ఎట్లారా? 4 పైసలు వెనకేయాలరా, 4 పైసలు ముందేయాలరా అని సమాజం క్లాసులు ఇస్తుంటుంది. దేవుని చేత దర్శనం పొందినోడికి అసలు అవన్నీ లెక్కలో కాదు. వాడు కారు వేసుకొని తిరుగుతున్నాడంటే అయ్యో నాకు కారు లేదని ఫీలింగ్ ఉండదు వీనికి. వాడు బిల్డింగ్ కట్టాడంటే అయ్యో నేను కట్టలేదని ఫీలింగ్ ఉండదు. వైరాగ్యంతో కూడిన నవ్వు ఒకటి నవ్వుతాడు. కారు కొన్నాడా, సరేలే, ఏందిరా అన్నావు, ఏం లేదులే, మంచిదే, కొంటే మనోడు కారు కొంటే మంచిది, సంతోషం. వాడు కొన్నాడు సంతోషించమని కాదురా, నీ సంగతి ఏంది? నా సంగతా? నా సంగతి ఏముందిలే, ఆయన ఉన్నాడుగా. ఇక నువ్వు అట్టపోవటమే. నీకు ఆయన ఉన్నాడు అని పైకి చూసుకుంటా పైకి పోవటమే రో, నువ్వు బతుకో, నువ్వు బాగుపడేది లేదు, మేము చూసి వచ్చేది లేదు అనే వాళ్ళతో అలా ఒక మాట అంటారు. అప్పుడు శాస్త్రవేత్తలా ఫీల్ అవటమే. బాగా పరిశోధనలో ఉన్న శాస్త్రవేత్త దగ్గరికి వచ్చేవాడు, సార్ 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 మీ స్కూటర్ని లారీ గుద్దేది సార్ అన్నాట. ఈయన పరిశోధన ఆపి కళ్ళజోడు కిందికి లాగి, అప్పుడు నేను స్కూటర్ మీద ఉన్నానా అన్నాడట. లేదు సార్ మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే అని మళ్ళీ పోసుకుంటున్నాడట. అర్థమైందా మీకు? అంత బిజీ అయిపోయాడు. మీ బండిని లారీ గుద్దిందన్నా కూడా అప్పుడు నేను దాని మీద ఉన్నానా, ఉంటాడా అంటే అసలు పట్టదు. తన పరిశోధన మీదనే తనున్నాడు కానీ ఏమైందనేది పట్టదు. అలా దేవుని చేత దర్శింపబడిన వానికి దేవుడు అప్పగించిన పని, దేవుడిచ్చిన భారం, దేవుడిచ్చిన దర్శనం, దైవ చిత్తం తప్ప ఇక ఏది కదిలించలేదు. ఎందుకంటే చెప్తాను. వాడు బిల్డింగ్ కొన్నాడు లేదా బిల్డింగ్ కట్టాడు, నువ్వేం చేయలేదంటే అంతకంటే స్థిరమైన శాశ్వతమైన భవంతి నీకుందని నీకు తెలుసు. వాడు అయి పొందాడు, ఈ పొందాడు, వాడు కారు కొన్నాడంటే వాడి కారు కంటే మించిన అగ్ని రథములు, గుర్రములు నీకున్నవని నీకు తెలుసు. వాళ్ళ ఆవిడికి వాడు గోల్డ్ చేయించాడురా. దేవుడు ఆ గోల్డ్ వీధుల్లో నిన్ను నడిపిస్తాడని నీకు తెలుసు. బంగారపు వీధులు, ఆ బంగారం సమాజం ఏ బంగారం అయితే నెత్తిన పెట్టుకుంటుందో, విలువైన స్థానాల్లో పెట్టుకుంటుందో, ఆ బంగారం రేపు నీ అరికాళ్ళ కింద దేవుడు పెడతాడని నీకు తెలుసు. అది కూడా శాశ్వతంగా. అందుకే నీ మైండ్ అట్లా ఉండదు. ఎవరో ఏదో అనుకుంటారు, సమాజం నవ్వుతుంది, మనుషులు ఫీల్ అవుతారు, వాళ్ళు అలా అనుకుంటారని సిగ్గు, బిడియాలు, మెలికలు తిరగటాలు, ఎత్తులకి బోటాలు. ఏం బోటాలు? పెద్దగా చెప్పండి. ఎత్తులకి బోటాలు. నేను అది సాధించలేకపోయాను, ఇది అందుకోలేకపోయాను, పిండాకుడు మొదలైన దరిద్రాలు ఏముండవు. అందిందా దేవునికి స్తోత్రం, అందలేదా వేరే ప్లాన్ ఏదో ఉంది, అందును బట్టి దేవునికి స్తోత్రం. అనుకున్నది జరిగిందా, దేవునికి స్తోత్రం. జరగలేదా, ఇంకా బెస్ట్ ఏదో ఉంది నా పట్ల. ఇట్లా ఉంటుందండి మైండ్. మరి ఇప్పుడు నేను చెప్పే వాటిని బట్టి మిమ్మల్ని మీరు ఎక్స్రే చేసుకోండి. మీరు తిరిగి జన్మించారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు నిజంగా దేవుని వెలిగింపు పొందారో లేదో మీరు చూసుకోండి. ప్రవక్త మైండ్ ఎలా ఉందంటే, ప్రవక్త యొక్క దృష్టి తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు. జక్కయ్య దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు. సౌలు దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత సమాజం నన్ను వ్యతిరేకించింది, సమాజం ఏమనుకుంటుంది అన్న దృక్పథం లేదు.
ఆ ఆలోచనే లేదు. సౌలైతే మరి ఎక్కువగా బలపడి ఏసే క్రీస్తని ప్రకటించుచు దమస్కు పట్టణమును కలవరపరిచెను అనుంది. దమస్కు పట్టణమును కలవరపరిచాడనుంది. అంటే మనుషులు శత్రువులు అవుతారని తెలుసు, అవమానిస్తారని తెలుసు, కొరడాలతో కొడతారని తెలుసు, రాళ్ల దెబ్బలు తగులుతాయని తెలుసు, బెత్తాలతో కొట్టబడతాడని తెలుసు, పడద్రోయబడి ఈడవబడతాడని తెలుసు, అష్ట కష్టాలు పడాల్సి వచ్చిందని తెలుసు తన సమాజం చేత. అయినా అస్సలు లెక్క చేయలేదుగా, లెక్క చేయలే. పౌల్ని ఈడ్చి కొట్టారు, కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు, కింద పడేసి ఈడ్చారు. అన్నీ చేసిన వాళ్ళు ఎవడో సోదిలో కూడా లేరు. కానీ క్రీస్తు నిమిత్తం ఎన్ని బాధలు పడ్డా సౌలైతే పౌలుగా ప్రసిద్ధిగాంచి 1900 సంవత్సరాలుగా పౌలు ప్రస్తావన రాని రోజు సమాజంలో లేదు అనేది ఎంత వాస్తవం. ఏ హీరోకు ఉందండి పౌలుకున్నంత ధన్యత? చూపించు నాకు. ఏ నటుడికి ఉంది, ఏ నటికి ఉంది? 1900 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఇక్కడైనా రేపు మనం పోయిన తర్వాత నిత్యత్వంలో కూడా ఆయన గురించి మాట్లాడతాం. ఏది విలువైంది తమ్ముడు? ఏది విలువైంది తమ్ముడు? ఏది స్థిరమైంది తమ్ముడు? ఏది శాశ్వతమైంది చెల్లెమా? దేని మీదమ్మా మనం మైండ్ ఉంచాలి? తిరిగి జన్మించిన వాళ్ళకి నేను చెప్పను ఈ మాట, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళ కళ్ళు వెలిగింపు పొందవు. తిరిగి జన్మించామని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మను పొందామని ఫీల్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా మారిపోతాయి. ప్రశంసలు పట్టం, విమర్శలు పట్టం. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. ఒక మాట అట్టయితే ఇంకెందుకన్నా ఊళ్ళో ఉండడం, శుభ్రంగా అడవిలో పోయి ఎటుంటే పోయిద్దేమో అనిపిస్తుందేమో. విచిత్రం చెప్పనా, రాజయోగి అంటే అదే. రాజయోగం అంటే అదే, యోగి. మామూలుగా యోగులు ఉంటారు, ఇది రాజయోగి అంటారు. ఇలా ఉండేవాడు ఊళ్ళోనే ఉంటాడు, సమాజంలోనే ఉంటాడు, కానీ సమాజంతో సంబంధం లేకుండా ఉంటాడు. సమాజంలో ఘనతలు అఘనతలు, కీర్తి సుకీర్తి దుష్కీర్తి, వీటితో నిమిత్తం లేకుండా ఉంటాడు. ఇతన్ని రాజయోగి అంటారు. మళ్ళీ అడవిలో పోడు, సమాజంలోనే ఉంటాడు. ఇంకొకటి చెప్తాను, ఒకవేళ దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు అనుకో, దేవుని నిమిత్తమే వెచ్చిస్తూ ఉంటాడు. ఏదొచ్చినా సరే అది దేవుని పనికి ఎలా వాడాలి. ఇక మైండ్ అంతా అంతే. అలాగని దేవుడు దరిద్రులను చేశాడా? తనను అలా ప్రేమించి నువ్వు చాలు నాకు అన్న వాళ్ళని దేవుడు దరిద్రులను చేశాడా? అనేక మందికి ఇచ్చేవారినిగా చేశాడు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. అనేక మందికి ఇచ్చేవారిగా చేశాడు. వింటున్నావా? ఎట చేశాడు? ఎట చేశాడు? వెళ్తున్నావు చిన్నంగా? అనేక మందికి ఇచ్చేవారుగా చేశాడు, దరిద్రులుగా ఉంచలా. మళ్ళీ వాటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. తెచ్చి మన కాళ్ళ ముందు పడేస్తాడు వాడు అని, ఇవ్వో అని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వాడుకో అంటాడు. నాకెందుకు తండ్రి, నాకు ఇది చాలు, నీ పనికే, నీ పిల్లలకే. అందుకే నాకు నువ్వంటే ఇష్టం, అంతే. ఇంకా ఇస్తా, వాడు ఇంకా ఇస్తా, పెట్టే నా బిడ్డలకు పెట్టు. ఖచ్చితంగా నా తండ్రి నిన్ను ఇట్లా చేయకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా నా తండ్రి తన బిడ్డలకు ఏది కొదవచ్చాడు. కొద్దిగా పరీక్ష కాలం ఉంటుంది, అది పూర్తయిన తర్వాత తప్పకుండా నీ తలనెత్తుతాడు, నీకు కావాల్సినవి చూసుకుంటాడు. నేను రాత్రి చెప్పాను, మళ్ళీ చెబుతాను, అసలు వాటి గురించి ఆలోచనే మానాయి. ఇప్పుడు కొంతమందిని చూపించి నిన్ను తిడుతున్నారా, కొంతమందితో నిన్ను పోల్చి నీకు అవమానాలు ఎదురవుతున్నాయా? అస్సలు పట్టించుకోవద్దు. ఈరోజు వాళ్ళని వీళ్ళని చూపించి నిన్ను పొగిడేవాళ్ళు రేపు నిన్ను చూపించి జనాన్ని తిడుతుంటారు. ఆ రోజు వచ్చింది.
ఆ అమ్మాయి చూడవే, అమ్మాయి చూడు అని నిన్ను చూపించి మళ్ళీ ఇతరులను తిట్టే రోజులు వస్తాయి. అందుకే వాళ్ళు అటు అంటారు ఇటు అంటారు. అస్సలు వాళ్ళ వాళ్ళ గుర్తింపులు, వాళ్ళ ఘనతలు, వాళ్ళ తృణీకారాలు ఏవి మనకే లెక్కలోవి కాదు. మనకు మెయిన్ ఎవరు? పెద్దగా చెప్పాలి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నూతన సంవత్సరంలో చాలామంది చాలా ఫీలింగ్స్ పెట్టుకొని దిగులు పడతా ఉంటారు. కొంతమంది ఛాలెంజ్లు పెట్టుకొని కూర్చుంటారు. నన్ను ఇలా అన్నారమ్మా, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా చేశారు. నేను గుర్తుపెట్టుకో, నీ గాడికి రోషం కలిగిన వాడు నా దేవుడు. ప్రార్థన చేసి లేదా బాధపడి నొచ్చుకొని నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. ప్రతినభూని శపథం చేసి ఆమె నల్ల కావట్లేదని నువ్వు రాజీపడి రద్దు చేసుకుంటావేమో, ఆయన ఎలాంటోడు తెలుసా? నువ్వు శబదాలు చేసి మర్చిపోయిన శబదాలు కూడా నీ పక్షంగా నెరవేర్చి, ఆనాడు నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇదిగో జరిగించాను చూడని చూపించే రోషము గల దేవుడు, పరాక్రమశాలి నా దేవుడు. స్తోత్రం చెప్పు ఆయనకి. చెప్పమ్మా, 2 చేతులు ఎత్తమ్మా, చెప్పమ్మా, స్తోత్రం చెప్పు. అందుకే నేను చెబుతుంది, ఆయనకు వదిలేసి నువ్వు ప్రశాంతంగా, నీవు తిరిగి జన్మించిన వాడివి, ఆత్మను పొందుకున్నవాడు, నీ దృష్టి అంతా జక్కయ్యలాగా. ఒకప్పుడేమో నేను నా ఇల్లు అనుకున్నవాడు, ఎగ్దం నా ఆస్తిలో సగం అమ్మి బీదలకి ఇచ్చేస్తాను, మిగిలిన సగం ఎవని యొద్ద నేను 2కు 4 తీసుకున్నాను వానికి 8 ఇస్తాను. మరి నీ సంగతో నాకు నువ్వు ఉన్నావుగయ్యా. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు. సిస్టర్స్, కమ్మని విందులు నాకు వలదు, కణికానందాలు నాకు వలదు. చెప్పు, కమ్మని విందులు నాకు వలదు. నేను చెప్పమన్నా చెబుతున్నావా, లేకపోతే నీ మైండ్ కూడా ఇలానే ఉందా? అన్న నా మైండ్ కూడా అదే అన్న, ఆ దేవుడు ఏదో అన్నాడు, నాకు దేవుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బాయి మీరు చేతులు ఎత్తరు ఏంది? మీరేమైనా ఫీల్ అవుతున్నారా లోకల్ మాటలకి? కళ్ళజోడు కూడా పెట్టుకున్నాను అబ్బాయి, మళ్ళీ దూరం చూపు కనపడదేమో అని. అదే మైండ్లో ఉన్నారా? లేకపోతే నేను పాడుతున్నారా? లేదా? మీ ఫీలింగ్ ఏదో పాడండి, ఆ చరణం పాడండి. ఇప్పుడు రిధం దరువు కొడతాడు, మీరే పాడుకోండి. కమ్మని విందులు విందులు క్షణికానందాలు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు, కలల సంచారాలు నాకు. రే నాయనా, మీకు దండం పెడతాను రా, జనాన్ని చూపించడం ఆపండి రా. రే మీ కాళ్ళు పట్టుకుంటారా? ఎన్నిసార్లు చెప్పినా మీకు ఆ దరిద్రం పోవటంలా. ఎందుకురా? ఇప్పుడు పాడుతుంది అదేరా.
ఆ ఎచ్చులు వద్దురు అని చెబుతుంటే పెద్దాకలు వాళ్ళని ఏదో చూడండి, అదే పనిగా చూడండి. ఏం చూస్తారు వాళ్ళ మొఖాలు? వాళ్ళు కష్టపడి నా ముఖం చుట్టానికి వచ్చాళ్ళు. కమ్మని విందులు నాకు వలదు, కణిగా ఆనందాలు, కీర్తి కిరీటాలు, కీర్తి కిరీటాలు, కలల సంచారాలు, ఈ భ్రమల సంచారాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు. ఏమండి అదండి సంగతి. మొత్తానికి మాకు విరక్తి నేర్పుతున్నావుగా అన్నా అంటారా? అబ్బే, నేను నేర్పేది ఏమి ఉండదమ్మా. దేవుడు నిజంగా నేను దర్శిస్తే ఆటోమేటిక్గా అదే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరన్నా హడావుళ్ళు చేస్తుంటే నవ్వు వస్తుంటుంది. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తుంటారు చూడు, హడావుడి రేంజ్లో నవ్వుకుంటా ఉంటాను. అసలు పట్టవు నీకు అవన్నీ. నిన్ను చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. అసలు ఏ ఫీలింగ్ ఉంటుంది? ఏంది అట్ట ఏదో మా లోకం లాగా ఉంటావు ఏంటంటే, నా లోకం వేర్లేరా నిద్రమోహం వాళ్ళారా? నా లోకం వేర్రా. నేను ఈ చెత్తవాటి గురించి ఆనందపడేవాడిని, వీటిని బట్టి సంతోషపడేవాడిని కాదు. అక్షయమైన ఆ మహిమను వెతుకుతున్నాను. నేను మీకు వైరాగ్యం నూరిపోయాల్సిన అవసరంలా. నిజంగా దేవుని చేత దర్శించబడితే ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది అది. నేను పట్టించుకోనుగా. పొగిడారు 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 అన్నోళ్ళని కూడా నేను పట్టించుకోను, తిట్టారు అన్నోళ్ళని కూడా పట్టించుకోను. ఏమో ఇప్పుడు బాగా పొగిడేవాళ్ళు, అన్నా నువ్వు అంత, అన్నా నువ్వు ఇంత, అన్నాను అన్నాను ఆహా అన్నోళ్ళు రేపు ఆడపెద్ద ఏదో అనొచ్చుగా. ఎట్ట నమ్మాలి? అవునా? ఈరోజు వాడు పెద్ద ఏదవా అని తిట్టినోళ్ళు రేపు తెలియకన్నానయ్యా నిజంగా అని ఇటు తిరగొచ్చుగా. అందుకని నువ్వు అన్నా, నేను అనను. ఏడ్చాలేపో పిచ్చి మొహం అనపో, పిచ్చి మొహం ఏముంది నా దగ్గర? నీ తలకాయ. నేనేమై ఉన్నాను? ఆయన కృప వల్లే ఉన్నాను. మీరు కూడా అంతే తయారు కానీ అని చెబుతున్నాను. నిజంగా దేవదర్శనం పొందితే మీ మైండ్లో ఆటోమేటిక్ అట్ట వచ్చేస్తాయి. పొగడ్తలకు పొంగేది ఉండదు, విమర్శలకు కృంగేది ఉండదు. సమస్య లేనప్పుడు సంతోషించేది లేదు, సమస్య ఉన్నప్పుడు భయపడేది లేదు. ఎనీ టైం దేవుల్లో ఆనందించడమే, ఎనీ టైం దేవుల్లో సంతోషించడమే. ఎందుకంటే అస్సలు బలవంతుడు సంపదల గని దొరికాడు మనకి. ఎంతమంది నమ్ముతున్నారు? బలవంతుడు సంపదల గని. ఇంకేం కావాలి ఈ జీవితానికి? ఒకటి చాలు. మీరు చెప్పండి, నీకు కావాల్సినవన్నీ ఒక రాసి పోసి ఏసయ్య ఒక్కడు పక్కకు పోయి ఒక పక్కన కూర్చొని చూస్తున్నాడు అనుకో. కోరుకో, నీకు అవి కావాలా, నేను కావాలంటే ఏం కోరుతావు నువ్వు? ఎటుపోతావు నువ్వు? ప్రభా చాలా అప్పులు ఉన్నాయి నాయన, ఎట్లా డబ్బులు ఇచ్చా, స్తోత్రం ప్రభు అని పోయి డబ్బును పట్టుకుంటావా? అయ్యేందుకయ్యా? అయ్యేందుకు? నాకు నువ్వు చాలు. నా దగ్గరే ఉంది పిచ్చి మొహం, అక్కడ పో. నీకు కావాల్సింది అక్కడ ఉన్నాయి, పో. నా దగ్గరే ఉంది, ఏం లేదు, పో. శిష్యులు అన్నాడు, కొంతమంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, మీరు నువ్వు వెళ్ళవాలి నన్ను ఉన్నారా అంటే
పేతురు అన్నాడు, ఎక్కడికి పోవాలో అడ్రస్ నువ్వే చెప్పు, నీలాంటి వాడు ఎవరున్నారు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. బోధకుడా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచి ఎక్కడికి పోమందు, ఎక్కడికి పోగలవు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు, నువ్వే చాలు మాకు అన్నందుకు ఎంత ధన్యులైపోయారండి వాళ్ళు, ఎంత ధన్యులైపోయారు. యేసు వారికి వశమైపోయాడు, యేసు వారిలో నివసించటం మొదలుపెట్టాడు. శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషులతో ఏమన్నాడు తెలుసా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడగు యేసు నామములో లేచి నడువు అంటే కుంటివాడు, పుట్టిని మొదలుకొని కుంటివాడు దిగ్గున లేచి గంతులు వేసి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. అది పేతురు కలిగి ఉన్న ఆస్తి, ఆ ఆస్తి యేసు. సౌలు చేతి గుడ్డలో, ఇప్పుడు నీ చేతి గుడ్డ తీసుకెళ్లి సౌలు గట్ట తాకిచ్చి అది తీసుకెళ్లి పేషెంట్ మీద వేస్తే వాడి స్వస్థత వచ్చేది. ఏంటి, ఆయనలో ప్రభు ఉన్నాడు. జీవించువాడు నీకు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనైతే చనిపోతిని అన్నాడు. దేవుని యొక్క ప్రభావం వాళ్ళని ఆవరించింది. ఎందుకో యేసు చాలు అనుకున్నారు. చరిత్ర పుటల్లో నిలిచారు, చరిత్ర సృష్టించారు, దేవుని పని జరిగించారు. అప్పుడు మొదలుపెట్టిన పని ఇప్పటిదాకా నిర్విరామంగా కొనసాగుతానే ఉంది. ఇదంతా విన్నప్పుడు మీకు ఇంతకు ఏమర్థమైంది? ఒక్క మొక్క చెబితే ముందుకెళ్తా, ఏమర్థమైందో చెబితే ముందుకెళ్తా, లేకపోతే ప్రార్థన చేసి బయటికి వెళ్తా. చెప్పండి, మీకేమర్థమైంది ఇప్పుడు చెప్పిన దానిలో? ప్రవక్త తన్ను గూర్చియో తన ఇంటిని గూర్చియో ఆలోచన చేయలేదు, సమాజంలో చూస్తున్నాడు. సమాజంలో దుష్టుడు పెట్టరేగుతున్న విధానాన్ని చూస్తున్నాడు. సమాజం ఎటుపోతుంది, సమాజంలోని ప్రజల్ని ఎలా చిక్కించుకున్నాడు, ఎలా గంతులేస్తున్నాడు, జనాలు ఎలా నాశనం చేస్తున్నాడు అనేది చూసి వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో దేవా, ఎంతకాలం వాడు మనుషుల్ని నాశనం చేస్తాడు, ఎంతకాలం జీవితాలతో ఆడుకుంటాడు, మనుషుల్ని చేపలను గాలానికి చిక్కించుకున్నాడు, చిక్కించుకొని వాడు గంతులేస్తున్నాడు, చూస్తుంటే బాధగా ఉంది అని సమాజం యొక్క పోకడను చూసి బాధపడుతున్నాడు. తిరిగి జన్మించిన వాడు, ఆత్మను కలిగిన వాడు, దేవుని చేత నిజముగా దర్శించబడ్డవాడు ఇలాంటి భారాన్ని కలిగి ఉంటాడు. నిజంగా మనం అట్టి వారమై ఉంటే నిజంగా మనలో ఆ భారం ఉంటుంది. జక్కయ్యలోనూ పౌల్లోనూ మనకు అవి కనపడతాయి. ప్రభు దర్శించక మునుపు స్వీయ జీవితం, ప్రభు దర్శించిన తర్వాత సమాజాన్ని రక్షించాలన్న దృక్పథం మారిపోయిందా లేదా అది చెప్తుంది. నిన్ను కూడా నువ్వు పరిశీలించుకో, నిజంగా నీ దృక్పథం కూడా అలా మారింది అంటే, నీ ఆలోచన విధానం కూడా సామాజిక కోణంలో ఉంది అంటే, సమాజం వైపు చూస్తుంది అంటే లైన్లోకి వచ్చినట్టేను. సుకీర్తి దుష్కీర్తి ఘనత నీకు లక్ష్యంగా లేవు అంటే లైన్లోకి వచ్చినట్టే. అశాంతి ఆవేదన నీ దరి చేరట్లేదు, సమస్తము దేవునికి అప్పచెప్పి నిమ్మళంగా విశ్రాంతిలో జీవిస్తున్నావు అంటే లైన్లోకి వచ్చినట్టే. తమ్ముడు నిజం చెప్పండి, నేను చెప్పింది క్లియర్గా అర్థమైందా లేదా మీకు? అర్థమైతే చేతులు ఎత్తండి. ఆడపిల్లలు కూడా అన్న అర్థమైందా అన్న అన్నాడు. నిజంగా అర్థమైందా? థ్యాంక్ యూ. ఏమన్నాడు తెలుసా ప్రార్థనలో? దేవా, ఎంతకాలం వాడి ఆటను సాగనిస్తావు, ఎంతకాలం ప్రజల్ని బంధకాల్లో ఉంచుతావు, ఇక నువ్వు కదలవా, నువ్వు జోక్యం చేసుకోవా, వాడి ఆట కట్టించవా, వాడిని నాశనం చేయవా, ప్రజల్ని విడిపించవా? అయ్యో దేవా అని వేదన పడుతూ సంవత్సరాలు జరుగుతున్నాయి, నిన్ను గూర్చిన వార్త నాకు వినపడింది, నాకు భయం కలుగుతుందయ్యా. చూడండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము.
కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నువ్వు అంత దారుణంగా పడేస్తే ఎట్లా తండ్రి? నువ్వు కోప్పడుతున్నావు, న్యాయమే. మా బుద్ధిహీనతలను బట్టి, మా బలహీనతలను బట్టి, మా తప్పుడు నడవడి క్రమాన్ని బట్టి, సైతానుగాడికి మేము ఇచ్చే ఛాన్స్ను బట్టి నా మీద కోపం వస్తుంది నీకు. అచ్చంగా కోప్పడితే ఎట్లయ్యా? నాన్న ఒక దశలో కోప్పడతాడు, మరో దశలో దగ్గరికి తీసుకుంటాడు కదా. అమ్మ ఒక దశలో కోప్పడుతుంది, మరో దశలో దగ్గరికి తీసుకుంటుంది కదా. ఎందుకు తీసుకుంటారు? నాన్నది పితృవాత్సల్యం, అమ్మది మాతృవాత్సల్యం. ఈ రెండింటికి మించినాడిని అన్నావు కదా నువ్వు. మరి నీ వాత్సల్యం ఎక్కడ ప్రభు? ఒక్కసారి వాత్సల్యంతో గుర్తు చేసుకోయ్యా. మయ్య గదు, నా నాయన గదు, ప్రజలు పాడైపోతున్నారయ్యా, ప్రజలు నశించిపోతున్నారయ్యా, వాళ్ళ చేతికి వచ్చేటట్లేరయ్యా. చిన్న చిన్న వయసుల్లో వ్యసనాల పాలైపోతున్నారయ్యా, చిన్న చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, చిన్న చిన్న వయసుల్లో త్రాగుబోతులుగా, జోదరులుగా, మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోతున్నారు చిన్న చిన్న వయసులో అయ్యా. వాళ్ళ జీవితాలు అలా పోవాల్సిందేనా? వాళ్ళని దర్శించవా? వాళ్ళ మనోనేత్రాలు వెలిగించవా? రాకడొస్తుంది, నేను వస్తున్నాను అన్నావే, మరి వచ్చేటప్పటికి వాళ్ళని సిద్ధపరచాలిగయ్యా, వాళ్ళని దర్శించాలిగయ్యా. నీ కార్యాన్ని నూతనపరచకపోతే ఎట్లా ప్రభువా? నూతన క్రియ చెయ్యయ్యా, కార్యాలు నూతనపరచయ్యా. కోప్పడయ్యా, తప్పులేదు. మా నాన్నవి నువ్వు కోప్పడకపోతే ఎట్లా? కోప్పడాల్సిందే. కానీ అచ్చంగా కోపంలోనే ఉండకయ్యా, శత్రువుకి అప్పగించకయ్యా. వాత్సల్యంతో ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకోయా, ఒక్కసారి వాత్సల్యం చూపయ్యా అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు దేవునికి. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఊహించలేనే నీ కృపలేని క్షణమును. చేసిన తప్పులను బట్టి కోపడు, బుద్ధిహీనతలను బట్టి కోపడు. మా నాన్నవి నువ్వు కోపడకపోతే ఎవరు కోపడదు? నీకు హక్కు ఉంది, కోపడు. కానీ పూర్తిగా అప్పగించగయా. తన గురించి కూడా అడగట్లా, తన గురించి కూడా అడగట్లేదండి, సమాజాన్ని గురించి అడుగుతున్నాడు. ఒక దేవుని ప్రవక్త, దేవుని సంబంధమైన వాడు సమాజాన్ని గురించి బాధపడతాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు, దేవుని గోజాడుకుంటాడు. నూతన కార్యం జరిగింది. వచ్చేసాడు మోషే, రండి బయటికి, మిమ్మల్ని ఆపేవాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు సర్వ సమాజమా, ఐగుప్తీయులు అడగండి అంటే సచ్చినట్టు వాళ్ళ వెండి బంగారాలు తీసుకొచ్చి ఇచ్చారండి వీళ్ళకి. ఎలా వచ్చారో తెలుసా? బానిసలుగా మారిపోయి సైన్యముగా బయటికి వచ్చారట, యుద్ధశూరులుగా బయటికి వచ్చారట. దరిద్రతను అనుభవించిన వాళ్ళు సంపన్నులుగా బయటికి వచ్చారు. దాసులుగా బ్రతికిన వాళ్ళు ఏలికలుగా బయటికి వచ్చారు. రాజుల్ని, రాజ్యాలను వణికించే యోధులుగా బయటికి వచ్చారు. నూతన క్రియ జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇన్నాళ్ళ బానిసత్వానికి ఇక ముగింపు, ఇన్నాళ్ళ వేదనలకి ఇక ముగింపు. గొప్ప విడుదల, గొప్ప విడుదల. ఆశ్చర్యమైన నా దేవుని కార్యములో చాపబడిన ఆయన బలమైన బాహువు. హల్లెలూయా. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా భూదండ ప్రభువు ఇచ్చునులే. నీ
నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను. ఆమేన్. నీకు వెలుగు ఉదయించు. విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించు. ఆమేన్. అమ్మో, దేవుడు వాత్సల్యం చూపి కార్యాలు నూతనపరచకపోతే మనం మనుగడెక్కడా? బ్రతకగలమా? ఆయన కోప్పడి తీర్పులు తీర్చే జడ్జియే కాదు, దగ్గరకు తీసుకొని హత్తుకునే అమ్మ నాన్న కూడా ఆ వాత్సల్యం మన మీద కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ. ఇక్కడ మీరు రెండు గుర్తించాలి. ఇశ్రాయేలు ప్రజలకు రొటీన్ జీవితం నుంచి విడుదల ఇచ్చాడు. అనూహ్యమైన మలుపు తిప్పి వాళ్ళందరినీ బంధ విముక్తులను చేశాడు. ఓకే. రెండోది ఏంటో తెలుసా? దీనికి ఒక్కడు దీన్ని సాధించడానికి దేవునికి అందుబాటులోకి వచ్చాడు. ఒక్కడు. ఇప్పుడు నేను చెప్పే రెండో పాయింట్ ఏంటంటే, ఈరోజు బంధకాల్లో ఉన్నటువంటి సమాజాలు, వ్యక్తులు, నీ స్నేహితులు, సోదరులు, నీ కొలీగ్స్, నీ సమాజ ప్రజలు నీ వలన విడుదల పొందాలి. నీ వలన, నీ పరిచర్య వలన, నీ వలన వాళ్ళు బంధ విముక్తులు కావాలి. మీలో కొంతమంది ఇశ్రాయేలీల అనుభవంలో ఉంటే, మీలో కొంతమంది మోషే అనుభవంలో ఉన్నారు. ఐగుప్తులోనేమో ఇశ్రాయేలీలు బానిస బతుకుతుంటే వాళ్ళని విడిపించే మోషే మిద్యాన్లో బానిస బతుకుతున్నాడు. వాళ్ళు ఒకని కింద బ్రతికారు. వాళ్ళు అలా బతుకుతున్నప్పుడు నేను స్వతంత్రుడికి ఎందుకు బతకాలి? నేను కూడా ఒకటి కిందే బతుకుతా. నా దేవుడు రోషం తెచ్చుకోవాలి, నా దేవుడు కదలాలి, మమ్మల్ని ఆయన విడిపించాలి. మా బానిస బ్రతుకులు చూసి మా దేవునికి వేదన కలగాలి. ఎందుకంటే మా పితరులకు వాగ్దానం చేశాడు, నీ సంతతికి నిశ్చయముగా నేను తోడై ఉంటానని. ఆ వాగ్దానం గుర్తు చేసుకొని నా దేవుడే కదలాలి. నా ప్రజలు ఆకలితో ఉంటే నేనెందుకు తింటాను? నా ప్రజలు వస్త్రహీనులై ఉంటే నేనెందుకు వస్త్రం కట్టుకుంటాను? నా ప్రజలు నిలవరమైన నివాసం లేని స్థితిలో వేదన పడుతుంటే నాకెందుకు సొంత గృహం? నా ప్రజలు తిన్ననాడని నేను తింటాను, నా ప్రజలు కట్టినాడు నేను కడతాను. నా ప్రజలు బంధకాల్లోంచి విడుదల పొందిన నాడే నేను ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తానని సొంత మామ దగ్గర ఊడిగం చేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు గుర్తుండాలి నాకు. నా కడుపు నిండితేనే వాళ్ళని మర్చిపోతా, నా కడుపు మండితేనే వాళ్ళని గుర్తుంటారు. అందుకే నా ప్రజలే కావాలి నాకు. సింహాసనమే వద్దనుకున్నా, సింహాసనమే వదిలేశా అని బానిస బతుకు. అక్కడేమో వాళ్ళు బానిసలు, వాళ్ళని విడిపించేవాడు కూడా ఇక్కడ బానిస. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? ప్రజెంట్ మీరు బానిసలు, కానీ రాబోతున్న దినాల్లో మోషేలాగా మీరు విడుదల పొంది అనేక మంది బానిసల్ని విడిపించేటువంటి యోధులు. కొడో 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 విశ్వాసంతో దేవుని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు, చెప్పు హల్లెలూయా, చెప్పు చెప్పు, ఇంకోసారి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల్ని బయటికి తీసుకురావడానికి, ప్రజలకు ఒక నూతన కార్యం చూపించడానికి నిన్నే దేవుడు నిలబెడతాడు. నిన్నే దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు? మోషేలాగా నువ్వు కూడా అంకిత భావంతో ఉన్నప్పుడు. నీ స్వార్థాన్ని గురించి నువ్వు ఆలోచించడం మానేసి
దేవుడు ప్రజలు, దేవుడు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలనే ఆలోచన విధానంలోకి నువ్వు వచ్చినప్పుడు మోషే ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి. నాకు చాలా ఆశ్చర్యం ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు. ఏం కర్మ మోషే నీకు? వాళ్ళని కాపాడబోతే నిన్ను పట్టించబోయారు వాళ్ళు. వాళ్ళకి మేలు చేద్దామని చూస్తే నీకు కీడు చేశారు వాళ్ళు. వాళ్ళ కోసం నువ్వు ఆలోచించేది ఏందా? అత్తగారింటికి కాడికి వచ్చావు, శుభ్రంగా అందరి సపోర్ట్ ఉంది, సంపాదించుకోవా, సంపాదించు, కట్టు 4 మేడలు కట్టు, సంపాదించు, ఒక 1000 గొర్రెలు సంపాదించు. అప్పట్లో ఆస్తులు అయ్యేలే. సంపాదించువా, ఎంజాయ్ చేయవా. ఏం కర్మయ్యా నీకు? మామ మందన గాయటం ఏందయ్యా? నీకు మందలేదా? మామ కింద ఊడిగం చేయటం ఏందయ్యా? బయటోడి దగ్గరన్నా చేయొచ్చు, సొంత మామ దగ్గర ఊడిగం ఏంది? అల్లుడివి, ఘనత పొందాల్సినోడివి, రే రారా పోరా అదిరా ఇదిరా అంటే ఎంత దరిద్రం. ఎవరండి అంటే మా పనోడు అని చెప్పినట్టుగా ఉంటుంది కదా నిన్ను అల్లుడిని. అయినా సరే నాకు అయ్యనొద్దు, నేను అవమానాలైనా పొందుతా. నా దేవుడు కదలాలా, నా దేవుడు దిగి రావాలా. నాకు ఇక్కడ అనుభవించే అవకాశం ఉంది, అయినా నేను మానుకున్నవన్నీ. ఇవి ఆయన చూడలేదా? ఆయనకి తెలియట్లేదా? ఆయన రావాలి నా దగ్గరికి అంటే వచ్చాడు నిజంగా దేవుడు. ఇశ్రాయేల్ దగ్గరికి పోలా. వాళ్ళ కోసం అవకాశం ఉండి కూడా అనుభవించకుండా అటు సింహాసనాన్ని, ఇక్కడ ఆధిపత్యాన్ని మొత్తాన్ని వదిలేసి దరిద్రుడిగా జీవిస్తున్న మోషే దగ్గరికి దిగి వచ్చాడు. మోషే, మోషే దా, మోషే దా, దా, నా పరీక్షలో నువ్వు పాస్ అయ్యావుదా, గెలిచావుదా, పంపిస్తా పో. నా వల్ల ఏమైద్దయా, నేనేం చేయను. ఓయ్ పో, నేనేం చేయను, నువ్వు పంపదలిచినోడు. అరే ఓ, నేను ఒక్కడిని పోయి ఏం చేయగలుగుతాను? నేను వస్తాపా, నేనుంటా నీకు తోడుపా. నువ్వుంటే ఇక నాకు దిగులు లేదు. నా బాహుబలం చేత ప్రజలను విడిపిస్తా. ఏ ప్రజల కోసం 40 ఏళ్ళు నువ్వు వేదనను అనుభవించావా? నాకు అర్థమైంది మోషే. దా, ఎంత సంతోషించాడో తెలుసా దేవుడు. అహరోను మిరియం ఒక్కసారి సణిగితే పిలిచి బూస్ట్ ఇచ్చాడు, హార్లిక్స్ బూస్ట్ 2 కలిపి ఇచ్చాడు. ఏం తెలుసు మీకు మోషే గురించి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మోషే మీరు ఈక్వలా? సింహాసనాన్ని వదిలిపెట్టాడు అహరోను నా కోసం, నా ప్రజల కోసం. మామగారింటి దగ్గర ఆధిక్యతను వదిలిపెట్టాడు నా కోసం. బానిస బతికాడు. నిస్వార్థపరుడు, తన కోసం బతికేవాడు కాదు మోషే నాలాగా ప్రజల కోసం ఆలోచించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకోలా, సొంత వాళ్ళని కూడా ఒప్పుకోలా, తోలు తీశాడు. ఇంకా మిరియాముని కొట్టాడు, అహరోన్ మీదకి రాబోయేసరికి అడ్డుపడ్డాడు మోషే. అయ్యా పోనీ అయ్యా అని. ఆ మోషే అడ్డుపడ్డానికి వదిలేడు, లేకపోతే అయిపోయేది అహరోన్ పని ఆ రోజే. కోరహు, దాతాను, అభిరాము, అతనికి సపోర్ట్ చేసిన దాదాపు 250 మంది కంటే ఎక్కువ మంది మొత్తాన్ని ఒక్క దినమంది మొత్తం అక్కడ పెట్టాడు. మోషేకి విరోధంగా లేచిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలును మొత్తటమే పని. కడుపు మంట దేవునికి. ఎందుకు తెలుసా? దరిద్రులారా, మీకోసం నా బిడ్డ ఎంత త్యాగం చేశాడు రా, మీకోసం నా బిడ్డ ఇన్ని బాధలు పడ్డాడు రా, మీకోసం నా బిడ్డ ఎంత వేదన పడ్డాడు. ఏం తెలుసురా మీకు నా బిడ్డ గురించి? కదిలితే మెదిలితే చీప్గా మాట్లాడటం, వ్యతిరేకంగా సనగటం, పడగెత్తి పాములు బొసగొట్టినట్టు కొడతారు. తొక్కుతా మొత్తాన్ని అని తొక్కటం మొదలు పెట్టాడు. మళ్ళీ ఈ మోషని అడుక్కోదయ్యా, నువ్వు కోపడతావేమో, కదిలితే సాగు కొడతావేమో నువ్వు అంటే నన్ను అన్నారాయా, నాకేం చిల్లులు పడ్డాయా, పడేవాడిని నేను, నీకెందుకు వదిలే నిన్ను అంటున్నారు మోసే వాళ్ళు. ఏదో తగలబడ్డారు, తెలిసొచ్చా పోనీ అంటే అన్నారులే, పోనీ నువ్వు కోపడితే ఒక్కడు బతకడు ఇక్కడ, వదిలే. చూడండి, ఈయనంటే ఆయనకు మండుతుంది. ఎవరికి? ఒకసారి తెగులు రేపాడు, ఒకసారి అగ్ని రేపాడు. మొత్తటమే. ఇక మోషేని కదిలిస్తే మొత్తటమే. ఎందుకు? మోషే ఏంటో దేవుడికి తెలుసు.
దేవునికి మహిమ. ఈరోజు మన జీవితాలు కూడా అలా సమాజానికి దీవెనకరంగా మార్చే ఆ కార్యం, నూతన క్రియ నా దేవుడు జరిగించబోతున్నాడు. జరిగించాలి, జరుగునుగాక. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యం నూతనపరచబడాలి. నిజమైన దేవుడిని ఎరగని స్థితిలో మ్రగ్గుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది ఆ ప్రజలకి. నిజ దేవుణ్ణి ఎరగని స్థితిలో మ్రగ్గుతున్నారు రెడ్ ఇండియన్లో. వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది ఒక నక్షత్రం, దాని పేరు డేవిడ్ బ్రైనార్డ్. ఆ ప్రాంతాలకు దీపాలు, ఆ ప్రాంతాలకు నక్షత్రాలు, ఆ సమాజాలకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, ఆ భక్తులు, ఆ వ్యక్తులు. ఈరోజు నన్ను రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తులు కూడా నాకు దేవుడు చూపిన దీపాలు. నన్ను రక్షణలోకి నడిపించిన వాళ్ళు మరి నాకు దేవుడు పంపిన దీపమే కదండి దైవజనులు. వాళ్ళ త్యాగాలు లేకపోతే, వాళ్ళ సమర్పణ లేకపోతే, వాళ్ళ కష్టం లేకపోతే, వాళ్ళ త్యాగ ఫలం కాకపోతే నా రక్షణ ఎక్కడా? ఫస్ట్ యేసయ్య త్యాగం, ఆ యేసయ్యను మోసుకొచ్చి నాకు పరిచయం చేసిన భక్తుల త్యాగం. బిడ్డ, ఈరోజు ఈ ముగింపులో ఈ మాట గుర్తుపెట్టుకో, ఆ నక్షత్రం నువ్వు కావాలి. క్రిస్మస్ రోజు నక్షత్రం పెట్టు, ఆనందమే, కానీ అంతటితో తృప్తి చెందవాకు. నా దేవుడు నాతో మాట్లాడిన మాట అదే. సేవకు వచ్చిన తొలి సంవత్సరంలో ఎల్లో కలర్ స్టార్ తీసుకొచ్చి మార్కెట్లో పోయి కొనుక్కొచ్చి 2 కట్టెలు కలిపి కట్టి పొడవుగా నిలబెట్టి దానికి నక్షత్రం కట్టి అందులో బల్బ్ పెట్టి అన్నీ నేనే చేసి మా పాక ముందు నక్షత్రం పెట్టి ఆ వీధి చివరికి పోయి చూసా కనపడుతుందా లేదా అని. అటుపోయి చూసి ఇటుపోయి చూసి టర్నింగ్ తిరిగి చూసి కనపడుతుందా, ఇంకా 4 ఇళ్ళ అవతలకు పోయి చూసి ఆ ఇళ్ళ మీదగా చూసి ఆ ఇళ్ళ మీద కనపడుతుందా, కనపడుతుంది. బాగా హైట్ పెట్టా, ఎందుకు కనపడుతుంది? మీరు కూడా చూసుకుంటారా అట్లా స్టార్స్ పెట్టి చూసుకుంటారా? మీలాగే నేను కూడా చూశాను. దేవుడు నాతో తన మెల్లనైన స్వరంతో మాట్లాడాడు తెలుసా, కుమారుడా నక్షత్రం పెట్టి సంతోషిస్తున్నావు, నా సంతోషం చెప్పనా? అక్కడ నిలిపిన నక్షత్రం వెలుగుతూ ఇతరులకు కాంతినిచ్చినట్టు ఆ నక్షత్ర స్థానంలో నువ్వు ఉండాలని నా ఆశ. ఆ దీపాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు, నిన్ను అనేకులకు దీపంగా చేయాలని నా ఆశ. నువ్వు ఆ విధంగా తయారు కావాలన్నా. అప్పుడు మోకాళ్ళు అడిగా, దేవా అనేకులకు మోషేను ఒక నక్షత్రంగా, నెహెమ్యాను ఒక నక్షత్రంగా, దానియేలును ఒక నక్షత్రంగా, పౌలును ఒక నక్షత్రంగా, పేతురును ఒక నక్షత్రంగా, దక్షిణాఫ్రికా ప్రజలకు డేవిడ్ లివింగ్స్టన్ ఒక నక్షత్రంగా, రెడ్ ఇండియన్లకు డేవిడ్ బ్రైనార్డ్ను ఒక నక్షత్రంగా, ఇశ్రాయేలు సర్వ సమాజానికి దావీదును ఒక నక్షత్రంగా చేసిన నా తండ్రి, ప్రజలకు నా జీవితాన్ని కూడా ఒక నక్షత్రంగా వెలిగించవా? నన్ను వెలిగించవా? నా కొరకు, నా ఇంటి వారి కోసం మాత్రమే నా వెలుగు ఉండకూడదు. నువ్వు నన్ను వెలిగించు, సమాజం అంతటి కొరకు నేను వెలగాలి. నన్ను వెలిగించవా, నన్ను వెలిగించవా అని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. నువ్వు ఆశించదు అదేగా, వెలగాలన్న ఆశ నాకు కూడా ఉంది. నన్ను వెలిగించు. ప్రజల కోసం వెలగనప్పుడు, నిన్ను నా యందు కలిగి ఉండి ఆ వెలుగును లోకానికి చూపనప్పుడు నేను భూమి మీద ఉండి ప్రయోజనం ఏంటని ప్రార్థించా. అలా వెలిగించినప్పుడు తీసుకో నన్ను, నాకు ఈ లైఫే వద్దు. నీ కొరకు వెలగనప్పుడు, నీ కొరకు ఫలించనప్పుడు నాకు ఈ బ్రతికే వద్దు, నువ్వు తీసుకోనాయనా అని
కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశా. నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి ఈ మాటలు అవసరం, వాళ్ళు తీసుకుంటారని చెప్తున్నాను. నా ప్రాణాన్ని దేవుడు తీయలేదు, కానీ 18 సంవత్సరాలుగా ఆయన కృప నాకు ఇచ్చి, నేను ఆశించిన రీతిలో, ఆయన కోరుకున్న రీతిలో ఆయన తన వెలిగింపును నాకు అనుగ్రహించి ఆయన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ ప్రార్థన కూడా ఇదే అయి ఉంటే, ఈరోజు నా దేవుడు నీలో జరిగించాల్సిన నూతన కార్యం అదే. నిన్ను వెలిగించాలొక నక్షత్రంగా, అది నేను చూడాలి, అది నేను నీ సాక్ష్యం పరిమళించాలి, నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి. అతడు నిజంగా మాకు వెలుగో, ఆమె నిజంగా మాకు వెలుగో. దేవుడు మా కొరకై పంపిన నక్షత్రం ఆమె, దేవుడు మాకై పంపిన నక్షత్రం అతడు. అమ్మో ఆయన లేకపోతే నేను తెలుసుకునే వాళ్ళం కాదు, అమ్మో ఆమె లేకపోతే మాకు తెలిసేది కాదు. నిజంగా ఆమె మాకు దేవుడు పంపిన దూత, ఆయన మాకు దేవుడు పంపిన నక్షత్రం. అనే విధంగా నా తండ్రి మనందరిని వెలిగించుగాక. వేణోళ్ళ కొనియాడిన అనే పాటలో అదే మెన్షన్ చేసుకున్నాను నేను దేవుని కృపలో. నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. వేణోళ్ళ కొనియాడినా నిన్నెంత కనపరచినా హృదయవి నిందనే. నజరేయుడ యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్రనిధియే గదా. వేణోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా హృదయమే నిందనే. బతికితే ఆ బతికే బతకాలి, బ్రతికితే ఆ జీవితమే, అదే ఆ బ్రతికే బ్రతకాలి. ఏ బ్రతికదే? 10 మందికి వెలుగు చూపే బ్రతుకో, 10 మంది కోసం ఒక వెలుగు వెలిగే బ్రతుకో, సమాజాన్ని వెలిగించే బ్రతుకో, నలుగురి కోసం ఖర్చు అయిపోయే బ్రతుకో, క్రీస్తు జ్యోతిగా వెలిగే బ్రతుకో. అదే లైఫ్. మన కోసం మనం బతికింది బతుకు కాదు, మన స్వార్థానికి మనం జీవించింది జీవితం కాదు. ప్రభు కోసం బ్రతికిందే బ్రతుకు, ప్రభు చిత్తం చేసిందే జీవితం. చెవులు గలవారు ఆత్మస్వరాన్ని విందురుగాక. ఆమేన్. మరి అలాగున్న దేవుని కోసం వెలిగించబడాలి అంటే ముందు నువ్వు రక్షింపబడాలి. ఒకవేళ రక్షింపబడి ఉంటే దేవుని పాదాలు పట్టుకోవాలి, ఇదే ప్రార్థన చేయాలి. ఇంతమందికి ఇది నేను బోధిస్తున్నాను. నిజంగా అందరూ దేవుని ముందు మోకాళ్ళని ఇలా అడిగితే ఎంత బాగుండు. ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఒకప్పుడు తాను ఒక వేదంలో ఉన్న మోషేని తీసుకొచ్చి వేదంలో ఉన్న వారిని విడిపించడానికి వాడుకున్నాడు. అలాగే నిన్ను కూడా నీ వేదనలు తొలగించి నిన్ను బయటికి తెచ్చి అనేకుల్ని వెలిగించడానికి నిన్ను ఒక సాక్షిగా ఆయన వాడుకుంటాడు. ఎందుకంటే నన్ను అలా వాడుకున్నాడు, నిన్ను కూడా అలా వాడుకుంటాడు. మరి నా ఆలోచన నీకు నచ్చితే నువ్వు కూడా అడుగుతావా? సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. కోపపడు, కానీ వాత్సల్యం చూపించు, విసర్జించకు. 10 మంది కోసం నన్ను వెలిగించు ప్రభు, నన్ను ఆశీర్వదించమని అడుగుతావా? ఒకవేళ రక్షణ పొందలేదా? ఇంతవరకు నువ్వే రక్షింపబడినప్పుడు, నువ్వే ఇంకా పాపంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఇంక ఎదుటోళ్ళని ఏమి రక్షిస్తావు? లేదన్నా, నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో నేను రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను, నేను సిద్ధపడే వచ్చాను అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా?
రాత్రి మిస్ అయిన వాళ్ళు, నేను రాత్రి పొందలేకపోయాను, నేను ఈవేళ పొందాలని సిద్ధపడ్డాను, అన్న రక్షణ పొందడానికి వచ్చాను, నాకు దేవుని వెలిగింపు కావాలి, నాకు రక్షణ కావాలనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయొద్దండి. రక్షణ పొందడానికి నేను వచ్చాను అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు నిలబడండి. ఎవరన్నా ఉంటే త్వరగా లేచి నిలబడండి. నేను రాత్రి మిస్ అయ్యానన్నా, నేను తీర్మానించుకున్నాను రక్షణ కోసం. నిలబడండి అమ్మా. రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళు నిలబడండి, నిలబడే ఉండండి, కూర్చోకండి. రైట్. మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించాలనుకుంటున్నారు, అందుకు వచ్చేసేయండి. ప్రభుని చూడలేదు కానీ అతనిలో యేసు ప్రభుని చూస్తున్నాం, అంత గొప్పగా తయారయ్యాడు. ఒకప్పుడు ఆమెను చూస్తే చెదరబుట్టేది, ఈ రోజు ఆమెను చూస్తే 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాలనిపిస్తుంది, అంత మంచిగా మారిపోయింది. ఒకప్పుడు సమాజానికి కంటకురాలుగా ఉంది, ఈ రోజు సమాజానికి దీవెనకరంగా ఉందని నిన్ను గూర్చి జనులు సాక్ష్యము చెప్పున్నట్లు నువ్వు మారాలి కదా, నువ్వు అడుగు ముందుకేయాలి కదా. త్వరపడు బిడ్డ, త్వరపడు. నీ జీవితాన్ని నా దేవుని చేతికి అప్పచెప్పు. ఇది సమయం, ఇది సమయం, ఇది సమయం. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. వేసావు నీ ప్రేమతో నన్నిల జత కలిసావు, లోకాన్ని పరిచింతల పెన వేసావు నీ ప్రేమతో నన్నిల జత కలిసావు, లోకాన్ని పరిచింతల వేనోళ్ళ కొనియాడినా ఆశయి తీరది, నిన్నెంత ఘనపరచినా హృదయవి నిందది. చెప్పండి, మీరు మీకోసం బ్రతుకుతారా? దేవుని కోసం, ఆయన సేవ కోసం, సమాజం కోసం నక్షత్రాలై వెలుగుతారా? చెప్పండి. ఎలా డిసైడ్ చేసుకున్నారో మీ ఇష్టం. ఫైనల్గా చెప్తున్నాను, ఇంకా సేపట్లో మీరు ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వు దేవుని నిజంగా విశ్వసిస్తే దేన్ని బట్టి కూడా కలవరపడద్దు, కలత చెందొద్దు. నువ్వు ప్రజెంట్ అనుభవిస్తున్న వేదనలు నీకు స్థిరం కాదు. భోగాల్లో ఉన్న వాళ్ళకి భోగాలు స్థిరం కాదు. వాటిని ఇటు మార్చగలడు, నీ స్థితిని అటు మార్చగలడు. సమస్తము చేయగలడు, అధికంగా చేయగల దేవుడుగా ఈరోజు మన ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన. కాబట్టి ఒక దేవుని సంబంధిగా, దేవదర్శనం పొందిన వ్యక్తిగా లోకస్తులు ఘనంగా ఇంచే లక్ష్య పెట్టొద్దు. లోకస్తుల మాటలను బట్టి కూడా నువ్వు ఫీల్ అవ్వద్దు, లెక్క చేయొద్దు, సిగ్గు తలంచొద్దు. సిగ్గుపడే పరిస్థితి లేదు నీకు. సత్యవంతుని అందున్నావు నువ్వెందుకు సిగ్గుపడాలి? నిన్నన్నోళ్ళు సిగ్గుపడే రోజు వచ్చింది, గుర్తుపెట్టుకో. నీ ఎడల ఆయన కార్యం చేస్తాడు. నీ రొటీన్ లైఫ్ అలానే ఉంటుంది అనుకోవద్దు. నువ్వు ఊహించని రీతిలో అనూహ్యమైన మలుపు తిరిగిద్ది, ఘనమైన మలుపు తిరిగిద్ది. ఎలా అనొద్దు. ఇశ్రాయేలుకి ఎలా చేశాడో నీకు అలా చేస్తాడు. వాళ్ళు ఊహించిన టైంలో కార్యం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉంటారు కదా, సంతోషంగా ఉంటారు కదా, నిజంగా హ్యాపీ న్యూ ఇయరే కాదు. క్రీస్తునందున్న మనకి హ్యాపీ న్యూ ఇయరే కాదు, హ్యాపీ డే, హ్యాపీ వీక్, హ్యాపీ మంత్, హ్యాపీ సెకండ్, హ్యాపీ మినిట్, హ్యాపీ అవర్, ఎనీ టైం
హ్యాపీ 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 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎంత సంతోషం అంటే నీలో పొంగిన సంతోషం, దేవుల్లో నీ కలిగిన ఆనందం దెబ్బకి నీ రోగాల రిపోర్ట్లు కూడా మారిపోవాలి. యేసునామంలో మారిపోవాలా, వాళ్ళకి మైండ్ పోవాలా. ఏ మందులు వాడావు, ఏంది మార్పు ఏంది? ఏ మందు లేదు సార్, దేవుని మాటలు తీసుకున్నాను, విశ్వాసం ఉంచాను, ధైర్యం తెచ్చుకున్నాను, సంతోషంగా ఉంటున్నాను, అదే తగ్గింది సార్, దేవుడే కార్యం చేశాడు అని చెప్పాలి సాక్ష్యం. యేసునామములో అలానే హ్యాపీగా ఉండు, ఆ సంతోషం నీకు స్థిరమైతే. నిజంగా శుభం పలుకు, ఆశీర్వచనం పలుకు, దీవెన పలుకు, నీ పరిస్థితులు మారుతాయి, నా దేవుడు మార్చగలడని పలుకు, విజయం పలుకు. అవన్నీ నా తండ్రి ఆమేన్ అంటాడు. అడుగుతావా యేసయ్య నీ కోసం వెలగాలయ్యా అని? ఎంతమంది అడుగుతారండి? లైఫ్ అంటే అదే కదా. చాలా మంది రక్షణకు వచ్చారు, వాళ్ళని ఎటు వెళ్ళాలన్నా నాన్న ఇటుకుండా పదండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, వెళ్ళండి తల్లి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, ఇటే వెళ్ళొచ్చు, ఇటే వెళ్ళొచ్చు. ఓకే, మీ బ్యాగులు తీసుకో, వస్త్రాలు తెచ్చుకుంటే ఆ బ్యాగులు తీసుకుని వెళ్ళిపోండి.